ఇటీవల కాలంలో యువతి యువకులు పెళ్లికున్న పవిత్ర బంధాన్ని పూర్తిగా దిగజారుస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే డివోర్స్ తీసుకుంటున్నారు. భర్తల్ని వేధిస్తూ హత్యలు కూడా చేస్తున్నారు. మరోవైపు భర్తలు సైతం భార్యలను రాచి రంపాన పెడుతున్నారు. ఇటీవల వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసి చాలా మంది అసలు పెళ్లంటేనే భయంతో పారిపోతున్నారు. పెళ్లి చేసుకుని చచ్చిపోవడం కంటే సింగిల్ గా ఉండి లైఫ్ లీడ్ చేయడం బెటర్ అని చాలా మంది నెట్టింట పోస్టులు రీల్స్ సైతం పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. నివృత్తి షిండే అనే 93 ఏళ్ల వృద్ధుడు ఓ బంగారం దుకాణంలోకి తన భార్య శాంతాబాయితో వచ్చాడు. షాప్లోకి ప్రవేశించి తన భార్యకు మంగళసూత్రం కొనాలని అక్కడి వారితో చెప్పాడు. తన దగ్గర 1120 రూపాయలు ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఆషాఢమాసం ఏకాదశి వస్తోంది కాబట్టి తాము పండరీపురం యాత్ర చేస్తున్నాం. తన భార్యకు మంగళసూత్రం కొనివ్వాలని వచ్చినట్లు అక్కడి సిబ్బందితో చెప్పాడు. దీంతో వీరి మధ్య ఉన్న బాండింగ్ కు ఫిదా అయిపోయిన జ్యువెలరీ షాపు యజమాని కేవలం 20 రూపాయలు తీసుకుని వారికి బంగారు మంగళసూత్రం కానుకగా ఇచ్చాడు. షాపు ఓనర్ మీలాంటి పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తమ మీద ఉండాలని చెబుతూ వాళ్ల చేతికి బంగారు మంగళసూత్రం కానుకగా ఇచ్చాడు. ఈ క్రమంలో దంపతులిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీళ్లను చూసి యువత బుద్ధి తెచ్చుకోవాలని, వివాహ బంధం అంటే ఇలా ఉండాలని, ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు అండగా ఉండడమే నిజమైన బంధం అంటూ కామెంట్లు చేస్తున్నారు.